హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్‌లో బిగ్ బాస్ సీజన్ 8 తెలుగుకు సంబంధించిన అన్ని అప్డేట్స్ వస్తుంటాయండి. ఇక ఈ సీజన్ 8లో ఫస్ట్ వీక్ అసలు నామినేషన్స్ అనేవి స్టార్ట్ కాక ముందు నుంచే ఆర్గ్యుమెంట్స్ మామూలుగా లేవన్నమాట. ఫైట్స్ అన్నీ కూడా ఒక రేంజ్‌లో ఉన్నాయి. నాకైతే కన్నడ బ్యాచ్ అందరూ కూడా ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యారని చెప్పేసి అనిపించింది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇక్కడ నిన్న యెస్టర్‌డే ఎపిసోడ్‌లో నిఖిల్‌కి అలాగే సోనియాకి ఒక రేంజ్‌లో ఫైట్ జరిగిందనమాట. ఇక్కడ యష్మిని చీఫ్‌గా చేసినందుకు ఆఫ్రిది బాగా ఆడితే యష్మిని ఎందుకు ఎంచుకుంటున్నారు? ఆమె మాట్లాడుతూ కూడా లక్ వల్ల నేను అయ్యానని మాట్లాడింది అని చెప్పేసి సోనియా తను చెప్పాల్సిన పాయింట్స్‌ని స్ట్రెయిట్‌గా చెప్పి మాట్లాడింది. ఇక్కడ నాకు విచిత్రంగా ఏమనిపించిందంటే ఒక రేంజ్‌లో ఫైట్ జరుగుతుందనమాట నిఖిల్‌కి అలాగే సోనియాకి. ఇదంతా ఎవరి గురించి జరుగుతుంది? ఆఫ్రిదిని చీఫ్‌గా ఎంపిక చేయలేదు అనే పాయింట్ గురించి జరుగుతుంటే, అతను మాత్రం నాకు సంబంధం లేదన్నట్టు బొమ్మలా కూర్చొనుండడం నాకైతే నచ్చలేదండి. అక్కడ జరుగుతుంది అతని వల్ల కాబట్టి, అతని తరపున స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నప్పుడు అతను ఎంతో కొంత మాట్లాడాల్సింది. బట్ అతను సైలెంట్‌గా ఉన్నాడు. అలాగే ఇంకా ఈ వీక్ నామినేషన్స్ అయితే ఓవరాల్‌గా 6 కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. నాగమణికంఠ, సోనియా ఆకుల, శేఖర్ భాష, విష్ణుప్రియ, బేబక్క అలాగే పృథ్వీరాజ్. ఇక నామినేషన్స్‌లో భాగంగా చీఫ్‌గా ఎంపికైనటువంటి యష్మి, నిఖిల్ అలాగే వీళ్ళతో పాటు నైనిక వీళ్ళ ముగ్గురు కూడా నామినేషన్స్ నుంచి తప్పుకున్నారు. వీళ్ళకి ఆల్రెడీ చీఫ్‌గా ఇమ్యూనిటీ రావడంతో. ఇంకా ముందుగా అయితే సోనియా బేబక్కని నామినేట్ చేసింది. కుకింగ్ హెడ్‌గా తన రెస్పాన్సిబిలిటీస్ సరిగ్గా చెయ్యట్లేదు, ప్రాపర్‌గా రియాక్ట్ అవ్వట్లేదు అనే పాయింట్‌ని హైలైట్ చేస్తూ ఆమెను నామినేట్ చేసింది. ఇక్కడ తనని తాను సరిగ్గా చెప్పుకోలేకపోతుందనమాట. అది వాయిస్ రైజ్ చేయలేదు బేబక్క అని చెప్పేసి నాకనిపిచ్చింది. ఇంక ఆ తర్వాత నాగమణికంఠని నామినేట్ చేసింది. నాగమణికంఠని నామినేట్ చేస్తూ రీజన్స్ చెప్తూ ఉందనమాట. సమ్ రీజన్స్ అన్నీ అవి ఇవి అని చెప్పేసి చెప్తూ ఉంటే, ఇక్కడ ఎక్కడో మణికంఠకి విపరీతమైన కోపమొచ్చేసి, ఎవరితోనూ మాట్లాడడం లేదు అని నువ్వు చెప్పిన రీజన్ నాకైతే నచ్చలేదు. కట్టేసిన కుక్క మొరిగినట్టుగా మొరగడం నా నేచర్ కాదు అని చెప్పేసి సోనియాకైతే ఒక దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఇది బాగా అనిపించిందనమాట. బాగా వాయిస్ రైజ్ చేసి అన్నాడు అని చెప్పేసి. ఆ తర్వాత నాగమణికంఠ శేఖర్ భాషను కూడా నామినేట్ చేశాడు. ఇక్కడ వీళ్ళిద్దరికీ కూడా చాలా హీటెడ్‌గా డిస్కషన్స్ అయితే జరిగాయి. ఆ తర్వాతొచ్చేసి ఇంకా ప్రేరణ, సోనియా వీళ్ళిద్దరి మధ్య గూడా ఒక రేంజ్‌లో ఫైట్ జరిగింది. ఇక ప్రేరణ అయితే పిచ్చి పట్టినట్లు ప్రవర్తించినట్లు నాకనిపించిందండి. ఇంకా ఎవరినెవరు నామినేట్ చేసుకుంటారో అనేది ఇక్కడ చీఫుల చేతిలో పెట్టారనమాట. వన్స్ ఒకసారి నామినేషన్స్ అన్నీ జరిగిన తర్వాత వాళ్ళ వాదనలన్నీ విన్న తర్వాత వీళ్ళు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారంట. మళ్ళీ ఇదొక ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్. ఆటోమేటిక్‌గా ఇంక ప్రేరణనే వీళ్ళు సైడ్ చేస్తారు. నామినేషన్స్ నుంచి తప్పిస్తారని అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళంతా కూడా కన్నడ బ్యాచ్ ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యారని నాకనిపిస్తుందండి. మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.